అదే నీ ప్లేస్ లో వేరేటోడు ఉంటేనా మా అన్న బరాబర్ వాడు కాలో చేయి ఎరగొట్టేటోడు. అదే అదే నేను కూడా మా మీనతో కొడుకని చెప్పేసి ఊరుకున్నా, లేకపోతేనా తలకాయ పుచ్చకాయ వగిలినట్టు వలిగేది. ఇగో బావా మంచిగా చెప్తానా, మా అన్న జోలికి రాకు, నీకు నాకు కూడా ఎట్లాంటి సంబంధం లేదు ఇప్పటి నుంచి. చేసేటి అన్ని వేసి తిరిగేటి అన్ని ఎరిగి అన్నీ అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు ఏం సంబంధం లే అంటానా అనే. ఇగో బావా మాటలు మంచిగా మాట్లాడు, నువ్వు ఇట్లాంటి ఉన్నావు తెలిసి నీ ముఖం కూడా చూడకపోదు నేను. అప్పటికి మా అన్న చెప్తానే ఉన్నాడు మీ గురించి, మిమ్మల్ని నమ్మద్దని చెప్పి. నేనే నమ్మలే. నమ్మద్దని చెప్పేసి అంటానవేందే? అసలు ఇక్కడ మోసం చేసింది ఎవరని? నువ్వే బ్రేకప్ అన్నావు, నువ్వే నీకు నాకు సంబంధం లేదు, మళ్ళీ ఏమో ఇప్పుడు నువ్వే నన్ను నమ్మద్దని చెప్పేసి అంటున్నావు. ఇక్కడ నేను నిన్ను నమ్మి మోసపోతా అంటే రివర్స్లా నువ్వే నన్ను నమ్మి మోసపోయాలని మాట్లాడుతున్నావు కదనే. అసలు నాకే అర్థమైతలేదు నిన్ను ఎట్లా నమ్మిన్నో. ఇంకా నయం బ్రేకప్ చెప్పి ఆపేసిన, పెళ్లి దాకా పోలే, లేకపోతే నా జీవితం ఎంత నాశనం అవ్వునో. మా అన్నని నన్ను విడగొట్టేటోనివి. మీ అన్న సైకోగాడని తెలిసినా కూడా వెనకొస్తానవే తల్లి, నిజంగా నీకు దండం. ఇగో బావా నీకు చాలా సార్లు చెప్పినా, అంటే నన్ను మా అన్నని ఎందుకు అంటున్నావు చెప్పు. అది కాదే